అవర్ ఛానల్ రంగమ్మ ముచ్చట్లు. ఈరోజు వీడియో ఏంటంటే రంగమ్మ కుటుంబం పార్ట్ 10. లేట్ చేయకుండా వీడియో లేకపోదాం పదండి. చూడు ఎదురుగా కూర్చోనండి ఏం పని చేయకుండా. ఏమే సురేఖ, ఏమి ఎదురుగా ఏం పని పాట లేకుండా నాకు ఎదురుగా కూర్చొని ఏదో నన్ను చూస్తున్నట్టుంది. ఈ పని అంతా అయిపోయిందా? వంట చేసేసినావా ఏంటి? ఎదురుగా కూర్చొని బాగా పొద్దున్న ముచ్చట్లకు కూర్చున్నట్టు కూర్చున్నావు. పని అంతా చేయలేదా? బాగా నిమ్మలంగా కూర్చొని ఉండవు బాగా. ఏందో మా అత్త ఎప్పుడు ఏందత్తయ్యా లేదు, నేనంత పని చేశాను, వంటలు చేశాను, అన్ని చేసేసి ఇలా వచ్చి ఇప్పుడు ఇలా వచ్చి కొంచెం అట్లా కూర్చున్నాను అంతే, కొంచెం ప్రశాంతంగానే అలా కూర్చున్నాను. అంతా చేసేసి అత్తమ్మా. నీకేమైనా కావాలో చెప్పు, చేస్తా. ఏమైనా కావాలంటే నాకు గుర్తొచ్చేసింది. ఇప్పుడు నా బిడ్డ వస్తాననింది. అన్నీ ఏమైనా తనకి ఇష్టమైన అన్ని బాగా ఇష్టం కదా, గులాబ్ జాములు, పానీపూరీలు అట్లాంటివన్నీ చేసి పెట్టేసి నాకైతే ముందు వేడిగా బజ్జీలు వేసుకురాపోయి, మిరపకాయ బజ్జీలు వేసుకొస్తే ఓ కమ్మ మస్తుగా ఉంటాయి. వేసుకురాపో, తింటా కాసేపటికి. అంతలోకి నా బిడ్డ వచ్చేసిద్ది. ఓ అమ్మ, ఇప్పుడు మా బిడ్డ వస్తుందంట. దానికోసం నేను గులాబ్ జాములు అంట, పానీపూరి అంటే అన్నీ ఉండు. అత్తమ్మా, గులాబ్ జాములకు పిండి లేదత్తమ్మా. పానీపూరి కూడా అయిపోయింది పిండి. తెస్తే చేస్తాను, తెప్పిస్తే. గదేంటట్లా అంటావు? దుకాణం పక్కనే కదా, తీసుకొచ్చుకొని చేసేసి ఎంత టైం పట్టిద్ది ఏముంది? అయినా అయిపోతే ముందు తెచ్చుకోవాలని తెలియదా? ఇప్పుడు నా బిడ్డ వచ్చేసరికి అవన్నీ లేకపోతే ఎంత బాధపడిద్దో, ఎంత ఫీల్ అయిద్దో పాప. ఓయమ్మ, చాలా రోజులకు వస్తుంది నా బిడ్డ. ఓయమ్మ, రోజు వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. ఎన్ని రోజులకో వస్తుందంట బిడ్డ. ఓ రామ. సర్లే, ముందైతే నాకు మిరపకాయ బజ్జీలు వేసి ఇచ్చి నేను తింటుంటా. అత్తమ్మ, మిరపకాయ బజ్జీలు కూడా పిండి లేదు. పిండి ఉంటే చేస్తాను అత్తమ్మ. పిండి అవల్ల తెచ్చుకోపోయి తొందరగా తీసుకొచ్చి నాకు ముందు మిరపకాయ బజ్జీలు అయ్యి గుర్తు చేసిన ఏం చేస్తానన్న. మిరపకాయ బజ్జీలు చెప్తున్నావు కదా, అన్ని ఏవి చెప్పినా అవిలేవి అంటున్నావు ఏంటి? ఇంట్లో చెప్పినాను కదా, పోయి తొందరగా తెచ్చి నాకు మిరపకాయ బజ్జీలు వేసి నా బిడ్డకు గులాబ్ జామున్ పానీపూరి చేసి పెట్టేసి. ఎప్పుడు వాసలైన బుద్ధి, ఏదో కూర్చున్నా అని చెప్పాలని చెప్తుంది అంతే. ఎప్పుడు చూడు ఇదే నా మీద. అదే చిన్న కోట్లకైతే చెప్పను కూడా చెప్పదు, నాకైతే ఓ అమ్మ ఎంత చెప్తుంది. అన్నీ చేసేసాను వంట, అయినా కానీ ఇట్లా చేస్తుంది నాకు మా అత్తమ్మ. సరే అత్తమ్మ, ఇలా చేస్తా. ఓ అమ్మ, మా అత్తమ్మ ఇంట్లో కూర్చొని పక్కన షాపుకి పోయి అవి సరుకులు తీసుకురా అని చెప్పింది. ఆడికొత్తేనేమో ఆ పక్క వీధి వాళ్ళ షాపులు ఏం పని చేసినారు, ఎక్కడ పోయినారు, మళ్ళీ ఈ షాపు ఇంత దూరం ముందు నడుచుకుంటూ చూసుకోవాలి, కాళ్ళు పీకేస్తున్నాయి. ముందైతే ఆ పాపకు ఏం కావాలో చెప్పేసి జరంతో కూర్చుంటా. ఏందబ్బా, ఇక్కడ స్టూల్ కూడా ఏం పెట్టలేదు, ఎట్లా కూర్చోవాలి ముందు చెప్తా పాపకు. ఓ బాపు, ఓ బాపు. చెప్పమ్మా, ఏం కావాలి నీకు? చెప్పు. నాకు నాకా 1 కిలో శనగపిండి, 3 ప్యాకెట్లు గులాబ్ జామ్ పిండి ప్యాకెట్లు, 1 కిలో చక్కెర, పానీపూరికి గోధుమ పిండి 1 కిలో, మైదా పిండి 1 కిలో. ఇవి ఇంకా కొన్ని రాశారు కదా, ఈ లిస్ట్లో మొత్తం రాసి పెట్టుకొని వచ్చాను. ఇవల్ల సరుకులు కట్టు బాపు నాకు. సరే బేటీ, ఆ లిస్ట్ ఇవ్వు, నేను కట్టి పెడతాను. ఇప్పుడు చాయ్ తెచ్చి పెట్టినారు మా వాళ్ళు, కొంచెం తాగుతా గరంగా ఉన్నప్పుడే, తర్వాత చల్లగా అవుతాయి బేటీ. ఇప్పుడే నువ్వు బయట నుంచి వచ్చినట్టున్నావు, అట్లా కూర్చో తోడదేరు. ఎక్కడ కూర్చోవాలి బాబు? ఇక్కడ ఏం లేదు కదా, నేను ఎక్కడ కూర్చోవాలి? అంతా నీట్గా నీళ్లు పోసి కడిగినాం బేటీ, కొంచెం అలా కూర్చోమ్మా. నేను చాయ్ తాగినాక నీకు అన్నీ ఏమి కావాలో కడతానమ్మా, కూర్చో. ఏందమ్మా బేటీ, ఇంత రాసుకొని వచ్చినావు ఏంటి? ఏమన్నా ఫంక్షన్ ఉందా, లేక ఎవరన్నా చుట్టాల గిర వస్తున్నారా ఏంటి అమ్మా బేటీ? చాలా రాసుకొని వచ్చినావు. సరే, నేనైతే కడతాను, కానీ నువ్వు జరంతసేపు అలా కూర్చో. మా ఇంట్లో ఫంక్షన్ ఏం లేదు బాపు, ఫంక్షన్ లేదు, ఎవరు చుట్టాలు రావట్లేదు. ఉంది కదా మా అత్తమ్మ, మాకు మా ఆడపడుచు వస్తుందంట. మా అత్తమ్మకు బజ్జీలు, మిరపకాయ బజ్జీలు వేయాలంట, మా ఆడపడుచు గులాబ్ జాములు అంట, పానీపూరి అంటే ఏదేదో చెప్పింది. ఆ దగ్గర ఉన్న దుకాణం పోతే అని చెప్పింది. అక్కడికి వెళ్తే ఏమో వాళ్ళు మూసేసినారు. ఇంత దూరం రావాల్సింది వచ్చింది బాపు, అందుకే కట్టండి బాపు, నేను ఇలా కూర్చుంటాను. ఏంది బేటీ, మాది దూరంగా ఉంటే కానీ షాపు రావా ఏంటి? వస్తే నేను కట్టి పంపిస్తుంటాను కదా, కాకపోతే చెప్తే మా కుర్రవాడు వచ్చి ఇస్తాడు కూడా. మీరు ఫోన్ చేసి మాకు లిస్టు చెప్తే డబ్బులు వేస్తే మా కుర్రవాడు వచ్చి మీ ఇంటికి కూడా ఇస్తాడు బేటీ.
ఎందుకులే బాబు అట్లా తెప్పిస్తే మా అత్తమ్మ వాళ్ళ ఒప్పుకోదు. ఎందుకు అలా తెప్పించుకొస్తున్నావు, వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇస్తున్నావు, నువ్వేం చేస్తావు ఖాళీగా కూర్చొని ఉంటుంది. ఇప్పుడు నేను ఊరికే కూర్చున్నావు చెప్పి నాకు ఇంత పని చెప్పేసినది పాపు. సరే సరే నేను ఇట్లా కూర్చుంటాను, నువ్వైతే చాయ్ తాగేసి రక్కు అన్ని కట్టేసేయి బాబు. సరే సరే బేటి, నువ్వైతే కూర్చొని చాయ్ తాగేసి నీకు అన్ని కట్టిస్తాను బేటి, ఏమేమి కావాలో. అమ్మయ్య ఇట్లా కూర్చుంటాను కొంచెం తోడి. కొంచెం అబ్బా నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. అబ్బా చాయ్ తాగుతుంటే ఎంత రిలీఫ్గా ఉంది ఈరోజు. చాయ్ అయిపోయినాయి అక్కడ పెట్టేసి ఆ బేటికి సరుకులు కడతాను. ఇంకా నిన్న చూసుకోలేదు, ఈ రోజు అయితే పొద్దున్నే చాయ్ పెట్టుకుందామంటే టీ పొడి చాయ్ పత్తి అయిపోయింది. వచ్చిన ఈయన కాడ తీసుకుని వెళ్తా. ఓ అన్నా, ఓ అన్నా, చాయ్ పత్తి ప్యాకెట్ ఒకటి ఇవ్వు. ఆగండి చెల్లమ్మ, ఏమి కావాలో చెప్పు, ఇస్తాను. ఇవి ఇప్పుడు ముందు ఇవి కడుతున్నాను, ఏమి కావాలో చెప్పు. ఏమీ లేదన్నా, ఒక చాయ్ పొడి ప్యాకెట్ ఇచ్చేస్తే చాయ్ పెట్టుకుంటా. ఇప్పుడు చూసుకున్నాను నిండుకొని అయిపోయింది. నిన్న చూసుకుంటే వచ్చి తెచ్చుకున్నాను రాత్రే, ఇప్పుడే చూశాను కాబట్టి వచ్చినాను, ఇవ్వన్నా. ఒక్క నిమిషం చెల్లమ్మ, ఈ పట్టీలో ఇచ్చినది ఆ బేటి, అవి కట్టినాక ఇస్తాను. చాయ్ పొడే కదా ఇస్తాను. ఓయమ్మ ఈ పూరి ఆ రంగమ్మ కూడా లక్క ఉంది, ఏంది ఇక్కడ వచ్చి కూర్చుంది, ఏమైనాది? ఓ పిల్ల, నువ్వు ఆ రంగమ్మ కోడలివే కాదు, ఏంది ఇక్కడ వచ్చి కూర్చున్నావు? అవునవును, కానీ మీ పేరేం పేరో తెలియదు, కానీ అవును నేనైతే రంగమ్మ కోడల్ని. ఏదో సరుకులు కట్టించుకుందామని బయటకు వచ్చినాను. మా పక్కన ఇంటి దగ్గర దుకాణం బంద్ చేసినారు, ఇక్కడికి వచ్చినాను. ఆ బాపు చాయ్ తాగుతున్నానంటే ఇలా కూర్చున్నాను. అదిగో పట్టి ఇచ్చిన మొత్తం కడతా ఉన్నాను, అందుకే ఇలా కూర్చున్నాను. ఓహో సరుకుల కోసం వచ్చినావా? ఏమి ఇంత దూరం వచ్చినావు? మీ అత్తమ్మ వచ్చి తీసుకొని రావచ్చు కదా, కూర్చొని ఎప్పుడు ముచ్చట్లకైతే మూతలు చాపుకుంటుంటుంది, కానీ సరుకులకైతే నేను పంపించిన ఇంత దూరము. ఇప్పుడు కట్టించుకున్న వల్ల నువ్వేం చేస్తావు, ఎట్లెట్లా తీసుకెళ్ళిపోతావు, నువ్వు బరువుగా ఉంటాయి కదా. తప్పదు తీసుకువెళ్ళాలి, తప్పదు కదా. వాళ్ళు కూర్చున్నారు ఖాళీగా, ఇప్పుడు వాళ్ళ కూతురు వాళ్ళు వస్తారంట, అవి ఇవి కట్ట చేసుకురావాలి, తీసుకురాపోవాలి అని పంపించినారు. ఏం చేయాలి, అందుకే ఇలా వచ్చేసినాను. ఓ అమ్మ ఇదేవి దూరం, మా చేసేటోళ్ళు ఇంట్లో చేయించుకుంటారు. ఈ ఊర్లో ఎవరు ఇట్లా లేదమ్మా, కోడళ్ళతో ఇట్లా చేయించు, కోడళ్ళే ఎదురు తిరిగేటోళ్ళు ఉన్నారు. నువ్వు గమ్మునున్నావు కాబట్టి నీతో చేయించుకుంటా ఉంది, ఇట్లా సాగిస్తుందామా. నువ్వేమో పెద్ద కోడలు కదా, చిన్న కోడలు కూడా ఉంది కదా, తను రావదా, తను చెయ్యదా? లేదు పిన్ని, తను చెయ్యదు. ఎందుకంటే తను కొంచెం పట్టణంలో పెరిగి పుట్టి అన్నీ అటు సైడే ఉంటుంది కదా, అందుకు తనకేమో ఇట్లాంటి పనులేవు అలవాటు లేవు, అందుకు తను చేయదు. ప్లస్ తనకు ఒక బాబు కూడా ఉండు, అందుకే చేయదు. కానీ మాకు ఇద్దరు పిల్లలు నేను చేస్తానంటే నాకంటే అలవాటు ఉంది, తనకు అలవాటు లేదు కదా అని చెప్పి అత్తయ్య కూడా ఇంకా ఏమనట్లేదు తను. అవునా బేటీ అన్ని కట్టాను, చూసుకో బేటీ. అయిపోయిందా బాపు? ఎంత అయింది మరి బిల్లు? బేటీ మీ బిల్లు, బేటీ మీ బిల్ 2300 అంటే 2300 అయింది బేటీ. అవునా బాపు? అయితే మరి ఖాతాలో రాసుకుంటావా, తర్వాత ఇస్తా, ఇప్పుడు అంత తీసుకురాలేదు. సరే బేటీ, కానీ ఖాతాలో రాసినానని అలానే వదిలేయకూడదు బేటీ, 1 month లోపు ఇచ్చేయాలి, సరేనా? సరే బాబు ఇచ్చేస్తాలే. సరే పిన్ని మరి పోయేస్తా. సరే సరే అమ్మ, కానీ గుర్తుపెట్టుకో, మీ అత్త రంగమ్మ ఎన్నెన్నో అంటూనే ఉంటుంది ఊరికే, అది తీసుకురా ఇది తీసుకురా, పెద్దాన్ని పట్టించుకొని ఇట్లా వచ్చినాకో నీకు డబ్బులు పోతూనే ఉంటాయి, అస్సలు ఉండవు. మళ్ళీ నీ కష్టం వృధా అవుతుంది, ముందే చెప్తున్నా. సరే అక్క వెళ్ళొస్తాను, కానీ ఏమి చేస్తావు మా అత్తమ్మకు? ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి చేసి పెట్టినా కానీ అన్ని వంటలు తింటుంది, మళ్ళా చెయ్యి అంటారు. 5 నిమిషాల్లో డమ్మక్క ఖాళీ చేసేస్తుంది, తీసుకొచ్చుడు చేసుడు. అవి ఆయిల్ ఫుడ్స్ అడుగుతుంది అన్ని,
ఇప్పుడు గులాబ్ జాములు అవి ఇవి చేస్తాము, పానీపూరి అంట పూరీలు అంట చేస్తాం కదా, అన్నీ ఆయిల్ ఫుడ్ హెల్త్కి మంచిది కాదు కదా. అయినా అవే కావాలి అడుగుతుంది, హెల్త్కి మంచిది కాదు. అందరు ఇప్పుడు తగ్గినాక అలా వాకింగ్ చేస్తూ అందరు ఎంత మంచిగా తిరుగుతుంటారు, అలా ఇలా తిను అలా కాదు, కూర్చొని అందరికి ముచ్చట్లు చెప్పుకుంటాను, అవి చెయ్యి నువ్వు ఈ చెయ్యి అని చెప్పుకుంటా ఉంటారు. ఇప్పుడు ఈమెకు తోడుగా వస్తుంది వాళ్ళ కూతురు, మా ఆడపడుచు వచ్చి ఆమె ఏదో చెప్తుంటుంది. సరే సరే మరి నేను వెళ్తా, వాళ్ళు ఇంతసేపు ఏం చేసినావు అంటుంది. సరే సరే పో జాగ్రత్త, మరి ఊరికి అవి ఇవి అంటూ చేసుకుంటూ తిరగవాకు, కొంచెం సేపు కూర్చో, కాసేపు ఖాళీ ఉన్నప్పుడు టైం పాస్ చేసి అట్లా ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు రా, ఈ పక్కనే మా ఇంట్లో కాసేపు కూర్చొని మాట్లాడదు నాతోని. సరే సరే అక్క మరి పోయేస్తాను. ఓయ్ అమ్మాయి ఎంతసేపు అయింది పోయి, ఇంతసేపు ఆడ ముచ్చట్లు పెట్టుకుంటుంది ఏంది, పక్కన షాపుకు పోయి సరుకులు తీసుకురానికి ఇంత దూడ వాడింది. ఎవరి మాటలు ఏం చెప్తున్నారో ఏమేం చేస్తుందో. పోయిన కోడలు రాలేదు, వస్తాన్న బిడ్డకు రాలేదు, నాకేమో మిరపకాయ బజ్జీలు చేస్తే అదత్తమ్మ అయ్యత్తమ్మ అని చెప్పింది. ఎక్కడ వెళ్ళిపోతే నాకైతే ఆకలి వేస్తుంది, కడుపులో అలా ఎరకలు పరిగెత్తుతున్నాయి. ఓయమ్మ చిన్న కోడలు చేసేదంటే తిని కూడా బయటికి రాలేదు. చూద్దాం పిలుద్దాం. అమ్మా నేను వచ్చేసాను. కాలం చెప్పిన వస్తానని బిడ్డ, ఇంతసేపు అయింది బిడ్డ. ఏం చేస్తాను బిడ్డ, ఈ కోడలు చూసి ఏం పట్టించుకోవట్లేదు. నువ్వన్న వచ్చే కాసేపు మాట్లాడిపోతే బేజారని పేరు బిడ్డ. ఈ వయసులో చూడు బిడ్డ, నాకు వచ్చిన కష్టమైన కోస బిడ్డ. సరే వచ్చినావు బిడ్డ, బాగున్నావు బిడ్డ, అల్లుడు గారు అందరూ బాగున్నారా బిడ్డ? చూడు ఎప్పుడో దుకాణానికి వెళ్ళింది, పెద్ద కోడలు ఇంకా రాలేదు. మిరపకాయ బజ్జీలు అవి ఇవి చేస్తారనింది, ఇంకా రాలేదు. నా కడుపు కాలేదు బిడ్డ, తినాలనిపిస్తుంది, ఏం చేయలేదు, ఏం అనిపించట్లేదు బిడ్డ. వచ్చినావా బిడ్డ, నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బిడ్డ. దా కూర్చుందిరా బిడ్డ. ఎందుకే మమ్మీ ఏడుస్తున్నావు, ఏడవకే. ఎప్పుడు నేను ఇలా చూడలేదు, చాలా బాధగా అనిపిస్తుంది నాకు. ఏడవకు మమ్మీ ఏడవకు. అసలు ఏమైనది ఏంది, నాకు ఫోన్లో కూడా ఏం చెప్పలేదు. వస్తావా అంటే వస్తాను అన్నాను, అంతేగాని ఏమైంది మమ్మీ ఏడవకే. ఏడవ కూర్చో, నువ్వు అలా ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నానే. ఏడవకు మమ్మీ ఏడవకే, కళ్ళు తెరుచుకో. నువ్వు ఏడుస్తుంది, నేను అసలు తట్టుకోలేకపోతున్నా, నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఏమైనది ఏం కాదు, నేను వచ్చేసినాను కదా, ఇంకా అన్ని సెట్ అయిపోతాయిలే. ఏడవ దా కూర్చుందా ఇద్దరు ఇలా. ఏంది బిడ్డ ఏం చేస్తున్నారు, బాగున్నారా? ఇది ఇలా ఉంది బిడ్డ నా పరిస్థితి చూడు. బిడ్డ ఏం చెప్పు బిడ్డ, నా పరిస్థితి చెప్తుందంటే బిడ్డ చాలా బాధగా అనిపిస్తుంది బిడ్డ. కోడలేమో పోయి రాదు, బయటికి పోయింది సరుకులు తెస్తారని, ఇప్పుడు ఇది రాలేదు, మిరపకాయ బజ్జీలు వేస్తారన్నది. ఇంకొక కోడలు ఏం చేస్తుందో తెలియదు బిడ్డ. ఇంకొక కోడలేమో ఎట్టపోయింది, ఇప్పటికి లేకను కూడా లేగలా. ఏమైందో బిడ్డ, ఓయమ్మ తలంతా నొప్పి వస్తుంది బిడ్డ. పొద్దు నుంచి చాయ్ కూడా తాగలేదు. సరుకులు తెస్తాను పోయింది, ఆడిపోయింది సురేఖ, ఎక్కడే పోయిందో చూడు బిడ్డ. నా పరిస్థితి ఇట్లా ఉంది బిడ్డ, అందుకే నీకు ఫోన్ చేసి రమ్మన్నాను బిడ్డ. ఏం చేస్తావు బిడ్డ, ఇట్లనే ఉంది బిడ్డ నా పరిస్థితి. చేంజ్ చేయను బిడ్డ, ఇట్లే ఉంది బిడ్డ. ఏమనుకోనికి ఏమి లేదు బిడ్డ. ఏదన్నా అంటే నన్నే అంటావా అని అంటారు బిడ్డ, అందుకే ఎవ్వరేమనట్లేదు బిడ్డ. నేను ఓయమ్మో బిడ్డ వచ్చినట్టుంది, ఇంకప్పుడే నటన స్టార్ట్ చేసినట్టుంది మా డంపక్క. ఓయమ్మ ఏదేదో చెప్తుంది, ఏడుస్తుంది. ఓయమ్మ ఎవరు మేమన్నాం, నేను కూడా ఏమనలేదు కదా, సరుకులు తెస్తామా అని వెళ్ళాను, అప్పుడు ఏదేదో స్టార్ట్ చేసింది. ఓయమ్మ ఇందాముంటే ఏమేమి చెప్తుంది. ఇంకా బాధపడకు మమ్మీ బాధపడకు, నువ్వు బాధపడితే నేను చూడలేకపోతున్నాను. ఎప్పుడు ఇట్లా లేవు, బాధపడకు. కావాలంటే నేనన్నా వెళ్ళి చాయ్ పెట్టుకొని వస్తా, పాలుంటే. మరి నువ్వేం బాధపడకు మమ్మీ. ఓ ఇదిగో రాని, ఎప్పుడు వచ్చినా వచ్చేసినట్టున్నాయి. బాగున్నారా అందరూ? నువ్వు బాబాయ్ అందరు బాగున్నారా? ఏం బాగుండు, ఏం బాగలేకుండా, ఏం బాగుండు చల్లగుండా. ఏంది వదిన, మా మమ్మీ ఇట్లా ఏడుస్తుంది, పొద్దు నుంచి ఛాయ్ కూడా ఇవ్వట్లేదంట. ఏంది అసలు, మా మమ్మీని పట్టించుకుంటున్నారా లేదా ఏంటి? ఏ కాలమో పోయినామంట దుకాణం అని చెప్పి ఇంతసేపు దానికి పోయిన పక్కనున్న షాపుకు పోయి తాకుండా అమ్మకి మా ఆకలి అవుతుందంట. ఇంతేనా నువ్వు అత్తమ్మని చూసుకుంటేది? మీరు ఇదేనా మీ పద్ధతి? ఇట్లనే నేర్పించినారు మీ అమ్మ వాళ్ళు మీకు?
ఏంటిరా అని నేనేదో మాట్లాడుతుంటా బాగుంటుందో అడుగుతుంటే నువ్వేదో మీదికి వచ్చి గొడవలు పడినకి వచ్చేసినావు ముందుకు. సరుకులు పక్కన షాప్ అంటే పక్కన షాపులో లేవు, ఆడ మూసేసినాడు. ఆడ వేరే బాపు కాడికి పోయి ఆడ కట్టించుకొచ్చేసరికి నాకు ఈ టైం అయినది. నీకేమి వచ్చి కూర్చొని ఏదో మెమ్మరుండు నాటకం కబుర్లు చెప్పేసరికి అవే నమ్మేసి ఏం తెలుసుకోకుండా మాట్లాడేస్తున్నావు. ఇట్లనే మాట్లాడుతూ ఊరుకుంటావు. నేను కూడా నిన్ను అసలు దేనికి వచ్చినావో చూసుకో. ఇది ఊరికే గొడవ పడుతున్నావు. మీ మమ్మీ నీకోసమే అవి చెయ్యి ఇవి చెయ్యి అని చెప్పి నన్ను పంపించినది. మరి నేను ఎందుకు వెళ్ళాలి? మరి వెళ్ళినాను కదా. వచ్చింది ఏం తేయిందా ఏంటి అని తెలుసుకోకుండా వచ్చినప్పుడు గొడవ మీదకో పడుతున్నా. నాకు వచ్చి గొడవ పడినకి ఎందుకు ఇంటి ఆడపిల్ల మీద గొడవ పడకూడదని చెప్పి నేను ఏదో సర్దుకుపోతున్నా. ప్రతిసారి వచ్చేటప్పుడల్లా ఏదో ఒక లొల్లి ఆమా అట్లా చెప్పడం. అవునత్తమ్మా నేనేం చెప్పినాను నీకు? నేనేం పెట్టలేదా? టిఫిన్ చేయలేదా? ఏం చేసేదని కూడా అడిగినా. నేను ఖాళీగా ఎదురు కూర్చున్నా అని చెప్పేసి నువ్వే పోయి దుకాణానికి ఇదేపో అన్నా వెళ్ళిపోయి వచ్చినాను. ఓ అత్తమ్మ ఏం చెప్పు? అదే ముఖం ముడుచుకొని అట్లనే కూర్చొని ఉంటావు. నువ్వు చెప్తున్నా కదా నేను వెళ్ళింది. నీకు టిఫిన్ చేయలేదా? చాయ్ చేయలేదా? నేను ఏం చేయకుండా పెట్టుకుని వెళ్ళిపోయినానా? నీ కూతురు వచ్చేటప్పుడు నీ కూతురికి ఏమి చెప్పినావో? నీ కూతురు వచ్చి నా మీద కేకలేస్తుంది. ఇక్కడ పడేటోళ్ళు ఎవరు లేరు, పడుతున్నారు, నువ్వు ఊరికి మాట్లాడుతున్నారు. చెప్పు, నోరు తెరువు. చూసినావా బిడ్డ? ఇట్లానే ఉంటది బిడ్డ. చూడు ఎట్లా కేకలు వస్తున్నారు. ఇట్లనే ఉంటది బిడ్డ. చూడు బిడ్డ. అత్తమ్మ నువ్వు ఇటు తిరిగి చెప్పు, అటు కాదు. ఇటు తిరిగి చెప్పి మాట్లాడు. నేనేం చెప్పినాను, నువ్వు నేనేం అడుగుతున్నాను, నువ్వు చెప్పాల్సింది నాకు, తనకు కాదు. నేను ఇటు తిరిగి అడుగుతుంటే నువ్వు అటు తిరిగి ఫీల్ అవుతున్నావు. నేనేం అడుగుతున్నాను? నువ్వు చెప్తేనే సరుకులకి వెళ్ళింది. నేను ఇంట్లో వంట చేసినాను లేదా, టిఫిన్ చేసినాను లేదా, చాయ్ చేసి ఇచ్చినానా లేదా నీకు? మళ్ళీ ఇంత కూడా ఏమనుకోకుండా కొంచెం తెలివి ఉండాలి. పెద్దదానివే కదా. ఊరుకునే గొడవలు. కూతుర్ని పిలిపించుకుంటావు, వచ్చిన వాళ్ళ నుంచి నా మీద గొడవలు పెట్టించావు. ఓ అమ్మో, ఇంటుంటే ఇట్లనే మాట్లాడతారు మీరు. ఇక్కడ పడేటోళ్ళు ఎవరు లేరు. నేను కాబట్టి చేస్తున్నాం కాదు, ఎవరైనా చేస్తారు ఇట్లా? ఏంటి వదిన ఊరికి అమ్మ మీద అలా అరుస్తున్నా? ముందే ఏడుస్తూ బాధపడతా ఉంది. ఇంకా ఏంటి అమ్మ మీద ఎగురుకుంటా పడుతున్నావు? నేను మాట్లాడుతున్నా కదా ఇక్కడ, మళ్ళీ అమ్మ మీద కిందకి వెళ్తున్నావు. నువ్వు కాసేపు ఊరుకమ్మ. అత్తమ్మతో నేనే మాట్లాడాల్సింది. ఇప్పుడు అత్తమ్మ ఏం చెప్తుందో ఈయన నువ్వు ఊరికే. నువ్వు కాసేపు అటు పక్కకు పో. ఏంటి పక్కకు అంటున్నావు? ఇక్కడ మాట్లాడుతున్నావు కదా. నువ్వు చేసి పెడితే మా అమ్మ అబద్ధం చెప్తాదా? నువ్వు చాయ్ చేసి టిఫిన్ చేసి ఇస్తుంటే మా అమ్మ ఎప్పటికలా అబద్ధం చెప్పదు. నువ్వు చేయలేదు కాబట్టి మా అమ్మ చెప్పింది. ఊరుకో బిడ్డ ఊరుకో. నీకెందుకు వచ్చినావు? అట్లా అమ్మ ఆడపిల్ల కలిసి కొట్లాడారంటారు. ఊరుకో బిడ్డ ఊరుకో. అట్లా కూర్చుందురా. ఓ డంపక్క ఇటు తిరిగి నాకేదో సమాధానం చెప్పు. నువ్వే కాదా నా బిడ్డ వస్తుంది గులాబ్ జాములకు పానీపూరికి అవిటికి ఇటుకు తా అని చెప్పావు. నాకు కూడా బజ్జీలు తీసుకురా అని చెప్పావు. బజ్జీలు చేయడానికి పిండి లేదని చెప్పినానా లేదా? నువ్వు పిండి తెమ్మని చెప్తేనే కదా నేను పోయినాను. పోయి తీసుకొని వస్తూనే ఉన్నాను. ఇంతలోకి ఏమేమి ఎక్కించినావో నీ బిడ్డకి ఎక్కించినావు. రాగానే నా మీద గొడవ పడింది చూడు. సర్లే పోయే. ఏదో నేను బాధపడుతుంటే తను చూడలేక అలా, అదేదో చిన్నపిల్లలే నేనేదో బాధపడేసరికి చూడలేక అలా మాట్లాడింది. సర్లే ఇప్పుడు వదిలేసి నువ్వు పోయి నాకు మిరపకాయ బజ్జీలు వేసుకురాపో. నేను ఏ మిరపకాయ బజ్జీ లేను, ఏ గులాబ్ జామ్ చేయను, ఏమి చేయను. నువ్వు నీ కూతురు పోయి వేసుకుంటారో మీకే తెలియాలి. నేను ఏమి చేయను. మీ ఇష్టం ఉంటే చేసుకోండి, లేకపోతే లేదు. ఓ అమ్మ నన్ను ఇంత మాట్లాడినారు మీరు. చూసినా మమ్మీ నాకు ఎంత పొగరు చూపిస్తుందో. నువ్వు నీ కూతురు వేసుకోపోండి అని అంటుంది. చూడు ఎలా చేస్తుందో. అవును బిడ్డ అట్లనే చేస్తుంది, అట్లనే మాట్లాడిద్ది. మళ్ళీ ఏదన్నా అంటే నేను అన్నీ నీకు ఎక్కిచ్చి అనిపించినాను అంటుంది. నువ్వు ఎందుకు అనిపించుకుంటావులా బిడ్డ? మాకెప్పుడు ఉండేటివే కదా. నేను ఎందుకు వచ్చినావు? ఒక పూట తినిపోదు ఉండు. నేను తనకి చెప్పేస్తాను, చేస్తుంది. ఏంటి మమ్మీ నాకు ఏ వద్దు, ఏ పానీపూర్లు వద్దు, ఏ గులాబ్ జాములు వద్దు, ఏ బజ్జీలు వద్దు, నాకేమొద్దు. నాకు తిండి లేకపోయినా ఒకటే. మళ్ళీ తనతో చేపిస్తాను, తిండి ఉండు అది ఇది అంటావు. ఏ టీవీలో ఊరుకోయే. ఏదో ఒకటి లైఫ్లో ఏదో అడ్జస్ట్మెంట్ ఏదో అంటారు కదా, అలా అయిపోతుండాలి. అందులోనూ తను తప్పక ఎవరు చేయరు ఇంట్లో వంటలు. ఇంకా ఆమె రాదా అంటావా? అసలు ఏమీ కానీ చేయదు. తినన్న చేసిద్ది ఇట్లా. ఇప్పుడేందో అరాధతోడుగా దాని ఫ్రెండ్ ఎవరు రామరేఖ నుంచి వచ్చిందంట. దాంతోనే ముచ్చట్లు పెట్టి ఇప్పుడు నిద్ర లేవలేదు. ఇంకా ఏదో చేస్తున్న దాన్ని అలా అంటున్నాము. సర్లే నువ్వు కూర్చో గమ్మున. తను చెప్తాను చేసిద్దిలే. అలా అంటది కానీ చేసిద్ది. కానీ చూసిండ్రు కదా దోస్తులు మన రంగమ్మ కుటుంబం. చూసిండ్రు కదా దోస్తులు ఎలా ఉందో. పార్ట్ 10 చూసి మంచి కామెంట్లు ఇచ్చి లైక్లు కొట్టి షేర్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. చూసిండ్రా ఎంత గొడవ జరిగినా కానీ
రంగమ్మ మజాక అది చూడండి దోస్తులు. ఇలాంటి మంచి మంచి కామెంట్లు చేయండి మీరు. మంచి మంచిగా వీడియోస్ చేస్తుంటాము. ఇలా మంచి మంచి కామెడీ సీరీస్ కావాలంటే మమ్మల్ని ఫాలో అవ్వండి దోస్తులు. చూస్తుండండి దోస్తులు, ఇలా మంచి మంచి సిరీస్ తో మేము ముందుకు వస్తుంటాము. ఇంకా వదిన ఆడబిడ్డల గొడవ ఎలా జరుగుతుందో, తను చేస్తుందా లేదా, ఎలా జరుగుతుందో అన్నది చూడండి. బాయ్ దోస్తులు. చూస్తూ ఉండండి రంగమ్మ ముచ్చట్ల ఛానల్ ని. అలానే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఇలాంటి మరిన్ని కామెడీ సిరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రంగమ్మ కుటుంబం ఎలా ఉంటుంది ఏందన్నది ఈ సిరీస్ లో పెడుతున్నాం కదా, చూడండి దోస్తులు. చూసి మీరు మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీకోసమే టైం లేకుండా టైం చూసుకొని మరీ పెడుతున్నాం కదా దోస్తులు. చూడండి, చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జరంత ఫాలో